తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు సైన్మా 2.0. యంగ్ జనరేషన్ తో పోటీ పడాలంటే మనం కూడా స్పీడ్ పెంచాల్సిందే అని ఫిక్స్ అయ్యారు సీనియర్స్. అందుకే ఓ సినిమా పూర్తయిన వెంటనే మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు సీనియర్స్. ప్రెజెంట్ థియేటర్లలో సందడి చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు షార్ట్ గ్యాప్ లోనే మళ్లీ కెమెరా ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ చేస్తున్నట్లుగా ప్రకటించిన చిరు ఈ నెల 25నే ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తున్నారు. ప్రెజెంట్ జైలర్ 2 వర్క్ లో బిజీగా ఉన్న తలైవా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమాను ఏప్రిల్లోనే స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ఇండియన్ 2 రిలీజ్ కి ముందే థగ్ లైఫ్ మూవీని స్టార్ట్ చేశారు. థగ్ లైఫ్ డిజాస్టర్ అయినా షార్ట్ గ్యాప్ లోనే అన్బు అరివు దర్శకత్వంలో మరో యాక్షన్ మూవీని పట్టాలెక్కించారు. ఈ విషయంలో మలయాళ స్టార్స్ అందరికంటే ముందున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. మినిమం 1/2 సినిమాలు సెట్స్ మీదుండేలా చూసుకుంటున్నారు. సీనియర్స్ జోరు చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ కార్తీ ఎక్కడ కనిపించినా ఖైదీ 2 గురించి డిస్కషన్ జరుగుతోంది. 2 సినిమాలతో బిజీగా ఉన్న కార్తీ నుంచి ఖైదీ సీక్వెల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇచ్చారు హీరో కార్తీ. ఖైదీ సినిమా రిలీజ్ టైంలోనే సీక్వెల్ ఉంటుందన్నారు మేకర్స్. ఆ తర్వాత విక్రమ్ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండడంతో ఖైదీ సీక్వెల్ మీద మరింత హైప్ క్రియేట్ అయింది. అప్పట్నుంచి ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకువెళ్లేలా హింట్స్ ఇస్తూ వస్తోంది మూవీ టీమ్. గతంలో ఖైదీ 2 షూటింగ్ కు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చారు కార్తీ. విజయ్తో లియో సినిమా చేస్తున్న లోకేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పారు. కానీ లియో రిలీజ్ కు ముందే రజనీకాంత్ హీరోగా మరో మూవీని అనౌన్స్ చేశారు డైరెక్టర్ లోకేష్. రజనీ కూలీ తర్వాత ఖైదీ 2ని పట్టాలెక్కిస్తామని దర్శకుడు స్వయంగా చెప్పారు. కూలీ తర్వాత లోకేష్ మరోసారి ప్లాన్ మార్చారు. ఖైదీ 2 కన్నా ముందు మరో మూవీని అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్తో మరోసారి ఖైదీ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అసలు ఖైదీ 2 ఉంటుందా లేదా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. ఈ విషయంలో హీరో కార్తీ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. వాతియార్ ప్రమోషన్స్ సందర్భంగా కార్తీకి ఖైదీ సీక్వెల్ ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. అయితే కార్తీ మాత్రం దీనికి సమాధానం లోకేష్ చెప్పాలంటూ మాట దాటవేశారు. ఈ కామెంట్తో ఖైదీ 2 పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్లిపోయినట్టేనా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఆ యూనిట్ ని చిక్కుల్లో పడేసింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైంలో యూనిట్ చేసిన కొన్ని కమెంట్స్ మొత్తం టీమ్ కి లీగల్ ట్రబుల్స్ తెచ్చిపెట్టింది. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన రాంజానా సినిమాతో తమిళ స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో వచ్చిన షామితాబ్ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ గతేడాది తేరే ఇష్క్ మే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తేరే ఇష్క్ మే అనౌన్స్మెంట్ టైం నుంచే ఈ మూవీ రామ్జానాకు సీక్వెల్ అన్నట్లుగా ప్రచారం చేసింది యూనిట్. ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ రామ్జానా అన్న హ్యాష్ ట్యాగ్ తోనే సినిమాను ప్రచారం చేసింది. దీంతో ఆడియన్స్ లో తేరే ఇష్క్ మే మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతేడాది నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది తేరే ఇష్క్ మే. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. కానీ ఇన్ని రోజుల తర్వాత ఈ మూవీ కారణంగా చిత్ర యూనిట్ చిక్కుల్లో పడింది. భారీ నష్టపరిహారం చెల్లించాలంటూ ఈరోజ్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. రాంజానా సినిమాను నిర్మించిన ఈరోజ్ సంస్థ తమ అనుమతి తీసుకోకుండానే తేరే ఇష్క్ మే రాంజానాకు సీక్వెల్ అని ప్రచారం చేశారని, ఆ ప్రచారం వల్లే సినిమా భారీ వసూళ్లు సాధించింది అంటూ కోర్టును ఆశ్రయించింది. 84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మరి ఈ విషయంలో తేరే ఇష్క్ మే టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్ ప్రీక్వెల్ కు సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చాలా రోజుల క్రితమే ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో డాన్ 3 ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. దీంతో మరోసారి ప్రీక్వెల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
డాన్ 3కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ టైటిల్ లోగోతో పాటు ఈ సినిమాలో డాన్ పాత్రలో షారుఖ్ బదులుగా రణ్వీర్ నటిస్తున్నారన్న క్లారిటీ ఇచ్చారు. అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులవుతున్నా ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో డాన్ 3కి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డాన్ 3 నుంచి రణ్వీర్ తప్పుకున్నారని, ఆ స్థానంలో హృతిక్ ను హీరోగా తీసుకున్నారన్నది ఓ టాక్. మరోవైపు ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయాలంటే అట్లీ డైరెక్ట్ చేయాలని షారూఖ్ కండిషన్ పెట్టారన్నది మరో న్యూస్. ఈ రెండు వార్తలు వైరల్ కావడంతో డాన్ 3 ఉంటుందా లేదా అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. డాన్ 3 పక్కాగా ఉంటుందని, అతి త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పింది. ప్రెజెంట్ దర్శకుడు ఫర్హాన్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారన్న మేకర్స్ త్వరలోనే కాస్టింగ్ విషయంలో మరింత క్లారిటీ వస్తుందని చెప్పారు. గతంలో వచ్చిన డాన్ కథలకు ప్యారలల్ గా మరో డాన్ రోల్ ను సృష్టించబోతున్నారు దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్. గతంలో డాన్లుగా కనిపించిన షారూఖ్, అమితాబ్లను కూడా త్రీక్వెల్లో గెస్ట్ రోల్స్ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ యూనివర్స్ నుంచి మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటున్నారు హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్. ప్రెజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ తన ఇమేజ్ ని మార్చుకునేందుకు కష్టపడుతున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న నార్త్ ఇండస్ట్రీతో టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. మహానటి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తర్వాత ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారారు. ఆఫ్ బీట్ సినిమా అయినా, మాస్ కమర్షియల్ సినిమా అయినా కీర్తి ప్రెజెన్స్ కు స్పెషల్ క్రేజ్ కనిపిస్తోంది. గ్లామర్ ఇమేజ్ కూడా రావడంతో మరింత స్పీడ్ పెంచారు ఈ బ్యూటీ. ఈ మధ్య మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కీర్తి సురేష్. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రౌడీ జనార్దన్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో బిగ్ హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు మహానటి. తమిళ, మలయాళ భాషల్లోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ లో నటిస్తున్నారు కీర్తి. కాలీవుడ్ లో కన్నివేది, మలయాళంలో తొట్టం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్న మూవీసే కావడంతో తన కెరియర్ కు హెల్ప్ అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇంత బిజీలో మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కీర్తి సురేష్. టైగర్ ష్రాఫ్, విద్యుత్ జంవాల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పారు. బేబీ జాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి మరోసారి నార్త్ మార్కెట్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.